నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశుల ఫలితాలు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే నేటి పంచాంగ వివరాలు, అదేవిధంగా నేటి వైశిష్ట్యం. మరి ఇవాల్టి రోజున ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉంది, వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు. మరి వారితో మాట్లాడదాం, నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియజేయండి. నేటి పంచాంగం 14 సెప్టెంబర్ 2024 క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 4 నిమిషాలకి, సూర్యాస్తమయం సాయంత్రం 6:19, తిథి ఏకాదశి రాత్రి 8:41 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 8:32 వరకు, యోగం శోభన సాయంత్రం 6:18 వరకు, కరణం వణిజ ఉదయం 9:41 వరకు, కరణము అలాగే విష్టి రాత్రి 8:41 వరకు, రాహుకాలం ఉదయం 9:08 నుంచి 10:40 వరకు, గుళిక కాలం ఉదయం 6:04 నుంచి 7:36 వరకు, యమగండం మధ్యాహ్నం 1:43 నుంచి 3:15 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుంచి 12:36 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:04 నుంచి 6:53 వరకు, మరలా 6:53 నుంచి 7:42 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:25 నుంచి 3:57 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 12:15 నుంచి 1:44 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. వీరికి ఈ రోజున శ్రమతో కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే సంతానానికి సంబంధించిన, వృత్తికి సంబంధించిన విషయాలు కానీ, వారికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాలలో ఎక్కువ ఆలోచనలు చేయడం అనేది, అలాగే పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో కూడా, జాయింట్ వెంచర్కి సంబంధించిన విషయాల కోసం కూడా ఎక్కువగా ఆలోచనలు చేయడం, అవి ఫలించడానికి మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు అనేవి అధికంగా చేయడం అనేది ఒకటి. వృత్తిలో కొత్త రకమైన బాధ్యతలు మీకు రావడం, అంటే మీకున్న బాధ్యతల కన్నా కూడా కొత్తవి అడిషనల్గా మీకు బాధ్యతలు, బర్డెన్స్ యాడ్ అయ్యే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అయినప్పటికీ వాటిని సహనంతో చేసుకుంటూ ముందుకు వెళితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. వృషభ రాశి. మా తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కృత్తిక, మిగిలిన పాదాలు రోహిణి, మృగశిర 1-2 పాదాలు. వీరికి ఈ రోజున ఆధ్యాత్మిక ప్రయాణాల మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. పిల్లలకైతే దూర ప్రయాణాలు చేయడానికి కోసం ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. అంటే దగ్గరగా ఉండే ప్రయాణాలు కాకుండా కొంత దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు ఒకటి. అలాగే మీరు ఉపాసనకు సంబంధించిన విషయాలు, అంటే దైవానికి సంబంధించిన విషయాలు, దైవ సందర్శనలు, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే రోజుగా మనం భావించవచ్చు. కానీ గృహంలో, వాతావరణంలో, ముఖ్యంగా విద్యకు సంబంధించిన అంశాల్లో కానీ, అలాగే గృహానికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఏదైనా ఇంటికి సంబంధించిన రిపేర్లు కానీ, లేకపోతే ఇంటికి ఏదైనా రంగులు వేయించడానికి చేసే కార్యక్రమాలు కానీ, మొత్తానికి ఖర్చు అనేది గృహానికి సంబంధించిన అంశాల మీద ఒకటి అధికంగా ఉండడం అనేది. రెండోది, ఏదన్నా పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా వీలైనంతవరకు ఘర్షణ లేకుండా మీకు రావాల్సిన ఏదైనా ఆదాయం ఏదైనా ఉంటే వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. భాగస్వామికి కూడా రావాల్సిన ఆదాయం విషయాల్లో కొంత అనుకూలంగా ఉండే రోజుగా భావించవచ్చు. మిథున రాశి. మా మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను ముందు పరిగణలోకి తీసుకోవాలి. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి ఈ యొక్క మృగశిర 3-4, అలాగే ఆరుద్ర 1-2-3-4, పునర్వసు 1-2-3 పాదాలు. ఈ మిథున రాశి వారికి కొంత ఉద్వేగాలు అనేవి చాలా అధికంగా ఉండడం బట్టి ఆరోగ్యపరమైన విషయాలలో కానీ, మానసిక ఆలోచనల విషయాల్లో కానీ కొంత ఎక్కువ శ్రద్ధ చూపించాలి. అంటే ఆలోచనలు రాగానే వాటిని వెంటనే వేగంగా వాటిని మనం అమలుపరచాలి అన్న ఉద్దేశంలో కాకుండా వీలైనంతవరకు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.
మామూలుగా అయితే మీకు వ్యక్తుల సహకారం తోడ్పాటు ఉన్నప్పటికీ కూడా మీకు వచ్చే వేగవంతమైన నిర్ణయాలు లేకపోతే తొందరగా తీసుకునే నిర్ణయాలు వీటి వల్ల మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విషయాల్లో వీలైనంత జాగ్రత్తగా తీసుకుంటూ ఆలోచనలు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అలాగే ఆకస్మికమైన లాభాలు కూడా పొందే అవకాశం ఉంది కాబట్టి నిర్ణయాలు అమలు పరిచే విషయంలో కానీ తీసుకునే విషయంలో కానీ వీళ్ళ జాగ్రత్తలు అవసరం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కర్కాటక రాశి వారి యొక్క నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. వీరికి సంఘంలో గుర్తింపు గౌరవం అనేది అధికంగా లభిస్తుంది. అలాగే నూతన పరిచయాలతో మీకు కొత్త అవకాశాలు అనేవి ఏర్పడడం, కళారంగంలో ఉండే వాళ్ళకు కూడా అనుకూలతలు అనేవి అధికంగా ఉండడం అనేది, అలాగే జాయింట్ విషయాల్లో ఏదైనా అంటే స్థిరాస్తులకు సంబంధించి కానీ జాయింట్ వ్యవహారాలకు సంబంధించి కానీ ముఖ్యమైన వాటికి సంబంధించిన చర్చలు అనేవి అధికంగా చేయడం అనేది. అయితే దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన విషయాలలో ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న నూతన వృత్తులు ఏదన్నా ఉంటే అంటే ఆల్రెడీ మీరు అప్లై చేసి దానికి సంబంధించి లేకపోతే మీరే ఏదన్నా కొత్తగా పెడదామనుకుని పెట్టుబడి లేకుండా పెడదామనుకున్న వ్యాపారాలు లాంటివి ఏదైనా ఉన్నా వాటికి సంబంధించిన వాటిల్లో కీలకమైన ఆలోచనలు నిర్ణయాలు తీసుకునే విధంగా మీరు ముందుకు పెడతారు ఇవాళ. సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉందండి? సింహరాశి విషయం తీసుకుంటే సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి ఈ యొక్క మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఇవన్నీ కలిపి సింహరాశిలోకి తీసుకుంటారు. సింహరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఎలాగైనా సరే చేద్దాం అనుకున్న కార్యక్రమాలని గట్టి పట్టుదలతో కృషితో చేస్తారు. నూతన అవకాశాలను కూడా పొందుతారు. అలాగే మిత్రులకు కూడా సహకరిస్తారు. మీ యొక్క ఆలోచనలను ఉపయోగించుకుని వారు కూడా మంచిగా వృద్ధిలోకి రావడానికి అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. అంతేకాకుండా పెట్టుబడి పెట్టినవి ఏదన్నా ఉంటాయి అంటే రుణాలు ఏదన్నా ఉంటే తీర్చడం కానీ కొత్త రుణాల కోసం ప్రయత్నాలు చేయడం కానీ ఇవి కూడా అనుకూలంగా ఉంటాయి. భూమికి సంబంధించిన విషయాలు కానీ అలాగే మిత్రులకు సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా వీలైనంత వరకు అనుకూలతని సూచిస్తూ ముందుకు వెడుతున్నాయి. ఆత్మవిశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టి తీసుకునే కొత్త నిర్ణయాల్లో ముఖ్యుల సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్లే రోజుగా మనం భావించవచ్చు. కన్యా రాశి. మా కన్యా రాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఇవన్నీ కలిపి మనం కన్యా రాశిలోకి తీసుకుంటాము. మనసు కొంత వేవరి అంటే ప్రశాంతత తక్కువగా ఉన్నట్టు లేకపోతే వ్యక్తులతో కలిసినప్పటికీ ఇష్టమైన వ్యక్తులతో కలిసి ఉన్నప్పటికీ లేకపోతే సంతానంతో కలిపి సమయాన్ని గడుపుతున్నప్పటికీ కూడా మనసులో తెలియని అనిశ్చిత భావనలు అశాంతి లాంటివి మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. ఏదైనా పని చేద్దామనుకున్నా కూడా మనసు దాని మీద నిలకడ లేకుండా పదే పదే కొంత చికాకులు లాంటి వాటికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ ఆలోచనలన్నీ కూడా వృత్తికి సంబంధించిన అంశాల మీద, ముఖ్యంగా మీ యొక్క స్నేహితులు లేకపోతే తోబుట్టువులకు సంబంధించిన విషయాల మీద, అంటే మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ మీకు తెలియకుండానే ఆలోచనలు అధికంగా ఉంటాయి. సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా వాళ్ళ విషయాలు కానీ వాళ్ళ మీద పెడదాం అనుకున్న పెట్టుబడి విషయాల్లో కానీ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక కొలిక్కి రాకుండా మనసు కొంత అప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందు మనసుని కొంచెం స్థిమితపరుచుకునేట్టుగా కూడా మీరు ఉండడం అనేది, ఆ విషయంలో ఆత్మీయుల సహకారంతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఇవన్నీ కూడా మనకి యొక్క తులారాశిని సూచిస్తూ ఉంటాయి. తులారాశి వారికి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా గృహానికి సంబంధించి బంధువులకి సంబంధించి లేకపోతే తల్లికి సంబంధించిన ఏదైనా మెమరీస్ కానీ తల్లితో మాట్లాడడానికి చేసే ప్రయత్నాలు కానీ కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ భాగం విద్యకి సంబంధించి విద్యార్థులు ఎక్కువ దృష్టిని సారించాలి. నూతన విషయాల మీద ఆలోచనలు అధికంగా చేస్తారు. అలాగే ఇంతకుముందు చేసిన వృత్తి కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు ఏమన్నా ఉంటే వాటిని అమలుపరచడానికి కూడా ప్రయత్నాలు అధికంగా చేస్తారు. వ్యక్తుల సహకారం అనేది చాలా బాగుంటుంది. ముఖ్యంగా గౌరవనీయమైన వ్యక్తులు, సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారం అనేది అధికంగా మీకు లభిస్తుంది. అలాగే చిన్ననాటి మిత్రులతో మీరు సంభాషణలు చేయడం అనేది, అలాగే దూర ప్రదేశాల్లో ఉండే ముఖ్యులు ఆత్మీయులతో సంప్రదించడం, వారితో ఎక్కువ సమయం కేటాయించడం, మాట్లాడడం, అంటే మీ నెట్వర్క్తో మంచిగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి.
మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృశ్చిక రాశి విషయంలో వీళ్ళకి వచ్చే ముఖ్యంగా నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. కాబట్టి వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున నిర్ణయ సామర్థ్యం చాలా బాగుంటుంది. మీ ఎఫర్ట్స్ అంటే మీరు పడిన కష్టానికి మంచి ప్రతిఫలాలు రావడం అనేది, దానికి సంబంధించి మీరు ఊహించని వ్యక్తులు కూడా మీకు సహకారాన్ని అందించడం అనేది, అది ముఖ్యంగా ఆ సహకారం అనేది ప్రయాణ సమయంలో కొత్తవాళ్ళు కావచ్చు, లేకపోతే మీ కింద పనిచేసే సిబ్బంది కావచ్చు, ఒకప్పుడు మీ వల్ల లాభం పొందిన వారు కావచ్చు, ఎవరో ఒక వ్యక్తి వల్ల మీకు మంచి సహకారం అనేది అందడం అనేది, అలాగే కమ్యూనికేషన్ అనేది చాలా చక్కగా ఉంటుంది. కమ్యూనికేషన్తో పాటుగా ప్రయాణాలు అనేవి కూడా మీకు కలిసి రావడం అనేది, అంతేకాకుండా వృత్తిలో మీరు ఎదురు చూడని వ్యక్తులతో సహకారం, అంటే ఒకప్పుడు మీతో పనిచేసి దూరంగా వెళ్ళిన వ్యక్తులు అనుకోకుండా ఈ సమయానికి ఇక్కడికి రావడం, వారి వల్ల మీకు ఊహించని విషయాల్లో సహాయ సహకారాలు కానీ సలహా సంప్రదింపులు కానీ అనుకూలంగా ఉండడం అనేది, వీటన్నిటికీ కూడా ఆకస్మికంగా జరిగే అవకాశం, వృత్తిపరంగా అభివృద్ధికి సంబంధించిన విషయాలు కూడా వాళ్ళతో మీరు చర్చించడం మొదలైన దానికి అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక అంశాల విషయంలో కానీ, కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కానీ కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. అంటే చిన్న చిన్నవే అయినప్పటికీ కూడా వాటికి సంబంధించిన విషయాల్లో కొంచెం చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. ఆర్థిక అంశాలలో కూడా సమయానికి ధనం ఆ సమయానికి సమకూరపోవడం వల్ల కూడా కొంత చికాకులు అనేవి అధికంగా ఉండడం, అలాగే సంతానానికి సంబంధించిన పెట్టుబడులు, అంటే వాళ్ళ విద్యాపరమైన విషయాల్లో కానీ, విద్యకి సంబంధించిన వస్తువులు కొనుగోలు, అంటే ఏదైనా కంప్యూటర్ కానీ ఏదైనా అలాంటివి కొనుగోలు విషయంలో కానీ కొంత ధనాన్ని మనం స్పెండ్ చేసే విషయంలో సమయానికి అవి అనుకూలంగా లేకపోవడం వల్ల కొంత మానసిక చికాకులు లాంటివి అధికంగా ఉండడం అనేది మొదలైన వాటికి ఆస్కారం అనేది ముఖ్యంగా కనబడుతుంది. అయినప్పటికీ కూడా పెద్దల సహకారం అనేది ఉంటుంది అంటే గవర్నమెంట్ సంబంధించిన విషయాలలో ఏదైనా సహకారాలు కానీ, లేకపోతే రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు కానీ, సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తులను కానీ మీరు కలిసి మీకు సంబంధించిన కొత్త విషయాలు, అంటే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, సంతానానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ వాళ్ళని కలిసి ఆ విషయాల్లో వాళ్ళ సలహా సంప్రదింపుల కోసం ప్రయత్నాలు చేసే విధంగా ఈరోజు కనబడుతుంది. మకర రాశి. మరి మకర రాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. మకర రాశి వారికి ఈ రోజున చాలా నిర్ణయాత్మకంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నవి అమలుపరచడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఆశాజనకంగా విషయాలన్నీ కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాటిలలోకి మారడానికి కొన్ని ప్రయత్నాలు లాంటి వీళ్ళు చేయడం అనేది, అయినప్పటికీ చేస్తున్న సంస్థలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, ఎప్పటికప్పుడు వద్దు దీంట్లో అనుకుంటూ కూడా మళ్ళీ దాంట్లో వాళ్ళు కంటిన్యూ చేసే మానసిక పరిస్థితులు అనేవి, అయితే చేస్తున్న వృత్తిలో వ్యక్తులతో సహకారం అనేది కొంతవరకు తగ్గడం బట్టి ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా మీ తెలివితేటలు మొదలైనవి ఉపయోగించి అలాంటి వాటన్నిటిని అధిగమిస్తూ మీరు ముందుకు పెడతారు. అంటే కష్టానికి తగినంత ప్రతిఫలం రాలేదు అని బాధపడుతున్నప్పటికీ కూడా ఆకస్మికమైన గుర్తింపు గౌరవం అనేది లభించటం, దానికి సంబంధించి కొత్త వస్తువులు కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు, ముఖ్యంగా ఏదైనా భూమి కానీ వాహనానికి సంబంధించి కానీ కొంటే ఎలా ఉంటుంది, స్థిరాస్తులు అనే వాటి మీద ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? కుంభరాశి వాళ్ళ నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిపి కుంభరాశిలోకి తీసుకుంటాము. కుంభరాశి వారికి ఈ రోజున రుణములు తీర్చడానికి కానీ, లేకపోతే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, అలాగే ఏదైనా పోటీ పరీక్షలకు సంబంధించి ఖర్చులు పెట్టడానికి, అంటే ఏదైనా మనం ఫీజులు కట్టడానికి కానీ ఈ రోజున అధిక మొత్తంలో ధనం ఖర్చు అవ్వడం, వాటికి సంబంధించిన విషయాల్లో ధనాన్ని ఖర్చు చేసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది అధికంగా కనబడుతోంది. అలాగే సమయానికి ఆరోగ్య శ్రద్ధ కూడా వీళ్ళకి అవసరం అనేది, అలాగే బంధుమిత్రులతో కూడా ప్రశాంతకరమైన వాతావరణం ఉండేట్టు, ఏదన్నా చికాకులు ఉన్నప్పటికీ కూడా వాటిని రాజీపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి.
అయితే వృత్తిపరంగా కానీ జాయింట్ వెంచర్స్లో కానీ జీవిత భాగస్వామికి ఏదైనా వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు. అయితే దాంతోపాటుగా సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా వాళ్ళు ఎదురు చూసిన ఫలితాలు, అంటే వృత్తికి సంబంధించి కానీ లేకపోతే ఏదైనా కొత్త ఉద్యోగానికి సంబంధించి కానీ దూర ప్రదేశాల్లో వాళ్ళు ఏదైనా ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు వాళ్ళకి అనుకూలత అనేది ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. మీనరాశి. మా చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు వస్తాయి. ఈ రోజున వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఇష్టమైన కార్యక్రమాలన్నీ కూడా సిద్ధిస్తాయి. ఇష్టమైన వ్యక్తుల్ని కలుస్తారు. చిన్ననాటి మిత్రులు సహకరిస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి మంచి ఆహ్వానాలు అందుకుంటారు. గుర్తింపు, గౌరవం అనేది ఉండడం. అంతేకాకుండా వృత్తి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు కొంత ముందుకు కదలడం అనేది, అలాగే రుణములకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం. అంటే మీ రుణములు తీర్చడం కానీ, రుణములకు సంబంధించిన విషయాలలో మీ కొత్త రుణములు రావడం కానీ మొదలైన వాటికి అనుకూలంగా ఉండడం. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా రోగనిరోధక శక్తి పెరగడం అనేది, అలాగే మీ యొక్క క్రియేటివిటీ కానీ, మీ రాతలు కానీ, మీ యొక్క ఏదైనా ఇష్టమైన వ్యక్తులతో మీకు మంచి న్యూస్లు అందడం, అంటే ప్రియమైన వ్యక్తులు, మీ యొక్క కావలసిన వ్యక్తులతో మీకు అనుకూలమైన సమయంలాగా ఎక్కువ కష్టపడకుండానే కార్యక్రమాలు సులభంగా ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. మా ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా చేసుకోగలిగే సులభమైన పరిహారం ఉంటే తెలియజేయండి. సాధారణంగా పరిహారం అనే విషయం వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే, ఎవరైనా సరే వారి యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ ఏ రోజు ఎవరు మొదలు పెట్టరు సర్వసాధారణంగా. కాబట్టి ఆ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఎలాగూ ఉంటుంది. అది కాకుండా ఇంకేదన్నా కూడా చేయాలి అనుకుంటే, ఇది ప్రస్తుతం మనం నడుస్తుంది కూడా గణపతికి సంబంధించిన రోజులు కాబట్టి, అలాగే ఈరోజు విశేషంగా శనివారం కూడా అవ్వడం అయింది కాబట్టి, ఈరోజు తప్పనిసరిగా వీలైతే గణపతితో పాటుగా గణపతికి సంబంధించిన చాలీసాలు, గణపతి స్తోత్రాలు, వీటితో పాటుగా విష్ణుమూర్తికి సంబంధించిన విషయాలు, అంటే ఏదన్నా విష్ణు సహస్రనామాలు కానీ విష్ణుమూర్తికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ రోజున అనుకూలతని చూపిస్తాయి. కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామాలు వినడం అనేది కానీ కొందరు చేసుకోగలుగుతారు. చేసుకున్నా అది అన్ని విధాలుగా కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. నేటి వైశిష్ట్యం. మా ఈనాటి వైశిష్ట్యాన్ని తెలియజేయండి. ఈ రోజున వైశిష్ట్యంలో మనం తీసుకున్నట్లయితే మొట్టమొదట ఇవాళని మనం పరివర్తన ఏకాదశి అంటారు ఒకటి, రెండోది హిందీ దివాస్. ఈ రెండు కూడా ముఖ్యమైన రోజులుగా చెప్పచ్చు. అంటే ఒకటేమో ఆధ్యాత్మికంగా ఒకటి మామూలుగా తీసుకున్నా కూడా ముఖ్యమైన రోజుగా. ఇందులో మనం ముందుగా హిందీ దివాస్ గురించి 2 ముక్కలు మాట్లాడుకున్నట్లయితే, హిందీని అధికార భాషగా మనకి కాన్స్టిట్యూషన్లో 351 ఆర్టికల్ ప్రకారం ఒప్పుకుని దేవనాగరి స్క్రిప్ట్లోంచి మామూలుగా మనని హిందీని యాక్సెప్ట్ చేసిన రోజుగా మనం ఇది చేయొచ్చు. ఇది 72వ హిందీ దివాస్. ఇది 1949లో యాక్సెప్ట్ చేసిన 1953 నుంచి హిందీ దివాస్గా దీన్ని చేస్తున్నారు. ఎందుకు అంటే హిందీని మనం ప్రపంచంలో మాట్లాడే అత్యధికమైన భాషల్లో దీన్ని 4.46%గా ఎక్కువ మంది జనాలు మాట్లాడతారు. 2011 సంవత్సరంలో తీసుకున్న యొక్క జనాభా లెక్కల ప్రకారం కూడా 43% భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషగా హిందీని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ రోజున హిందీ దివాస్ 72వ దాని కింద కన్సిడర్ చేసిన తర్వాత ఇది స్కూళ్ళల్లో కానీ కార్యాలయాల్లో కానీ అన్ని చోట్ల కూడా హిందీకి సంబంధించి చక్కగా దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చేయడం, అంటే స్పీచెస్ కానీ, డిబేట్స్ కానీ, ఎస్ఏ రైటింగ్ కానీ, ఎలక్ట్యూషన్స్ కానీ, అలా వివిధ రకాలుగా హిందీకి సంబంధించినవన్నీ కూడా ఇది హిందీ దివాస్ లాగా దీన్ని చేస్తూ ఉంటారు. అంటే చాలా ప్రాముఖ్యమైన రోజు హిందీ సంబంధించింది కాబట్టి ఈ రోజున చాలా ముఖ్యమైన రోజుగా హిందీ దివాస్ని మనం ఒకటి చెప్పుకుంటాం. ఇక రెండో విషయం వచ్చేప్పటికీ ఆధ్యాత్మిక అంశంలో కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే పరివర్తన ఏకాదశి అంటారు. పరివర్తన అంటే చేంజ్. అలాగే దీన్ని పార్శ్వ ఏకాదశి అని కూడా అంటారు. అలాగే దీన్ని జయంతి ఏకాదశి అని కూడా అంటారు. వామన ఏకాదశి అంటే దీనికి రకరకాల పేర్లున్నా దీన్ని ముఖ్యంగా ఎందుకు అలా అంటారు అంటే, మనకి తీసుకున్నట్లయితే సంవత్సరంలో 24 ఏకాదశులు అధిక మాసం లేనప్పుడు, అధిక మాసం ఉంటే కొన్ని ఎక్స్ట్రా, ఇవి ఏకాదశులు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ భాద్రపద మాసం తీసుకున్నట్లయితే ఈ భాద్రపద శుక్ల ఏకాదశి అంటే పౌర్ణమికి ముందు వచ్చేది, దీన్ని పరివర్తన ఏకాదశి అన్న మాటని ఉపయోగిస్తారు. చాతుర్మాస వ్రతాలు అని చెప్పి మనం తీసుకున్నట్లయితే తొలి ఏకాదశి అనేది ఆషాఢ మాసంలో దక్షిణాయనంలో ప్రారంభమైనప్పుడు అక్కడి నుంచి ఒక 4 నెలలు
ఈ యొక్క విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు కాబట్టి తొలి ఏకాదశి దేవసైని ఏకాదశి అని చెప్పి మనం కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు ఈ యొక్క రవి మనం దక్షిణాయనంలో మొదలు పెడతాం. దక్షిణాయనం అనేది దేవతలకి రాత్రి సమయంగా మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఈ దేవసైని ఏకాదశితో పాటుగా మనకి ఈ 4 నెలల నిద్ర తర్వాత ఆయన లేచే ప్రబోధిని ఏకాదశి అని ఇంకొకటి వస్తుంది లాస్ట్ది. ఈ దేవసైని ఏకాదశికి ప్రబోధిని ఏకాదశికి మధ్యలో వచ్చే ఏకాదశులు అన్నిట్లో కూడా ఈ యొక్క పరివర్తన ఏకాదశి అనేది భాద్రపద మాసంలో ఈ వర్ష ఋతువు సమయంలో వస్తుంది. ఇది చాలా విశేషమైందిగా మనం చెప్తాం. ఎందుకని అంత విశేషమైందిగా చెప్తాము అంటే దీని పరివర్తన పార్శ్వ ఏకాదశి అండంలోనే మనం చూస్తాం. ఎందుకనంటే చేంజ్. ఇప్పటిదాకా ఎడం పక్కకి పడుకున్న దేవుడు కుడి పక్కకి టర్న్ అవ్వడం అనేది ఒకటి. రెండోది విష్ణుమూర్తి ఆ రకంగా తన యొక్క దిశని మార్చుకోవడం ఒకటైతే, రెండోది ఈ రోజున విశేషం ఏంటంటే వామన ఏకాదశి అని కూడా. ఎందుకంటే అంటే రేపు వచ్చేది వామన ద్వాదశి కాబట్టి ఈ రోజున ఏం చేస్తా అంటే వామన ఏకాదశి ఈ రోజున ఆయన్ని చాలా ప్రార్థించి ఈ రోజు చేసే పూజలో వామనుడికి ఎక్కువ. ఎందుకంటే ఈ యొక్క అవతారాలు 10 అవతారాల్లో కూడా వామన అవతారం అనేది 5వ అవతారం కాబట్టి ఈ రోజున ఆయన్ని విశేషంగా పూజలు చేస్తారు. ఆ పూజలు చేసి ఈ రోజున ఆయనకి సంబంధించి ఉపవాసాలు ఉండడం, పూజలో విష్ణుమూర్తిని వామనుడిగా మనం భావించి పూజలు చేయడం అనేది మొదలైనవన్నీ కూడా ఇలా చేస్తారు. అలాగే ఈ రోజున పెరుగు దానం చేయడం, అలాగే దాంతోపాటుగా ఈ యొక్క చావల్ బియ్యం దానం చేయడం కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే ఈ వామన ఏకాదశి, అసలు ఈ వామన జయంతి లేకపోతే ఈ వామన ద్వాదశి అనే వీటి గురించిన విశిష్టత ఏంటి అంటే, వామనుడు ఈ అదితి గర్భాన ఆయన జన్మించడానికి కూడా కారణం ఏంటి అంటే మహాబలి ఆయన మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా, మనుషుల్ని ఇబ్బంది పెట్టల, తన రాజ్యంలో చాలా సుభిక్షంగా పరిపాలించాడు. ఆయన ఎంతో చక్కగా తనకు కావలసిన విధంగా తన యొక్క ప్రపంచం తన ప్రజలందరినీ కూడా చాలా చక్కగా చూసుకున్నాడు. అన్ని విధాలు వాళ్ళకి కావాల్సినట్టుగా ఉన్నప్పటికీ కూడా ఆయన విష్ణు భక్తుడు అవ్వడం, ఆయన తాతగారే ప్రహ్లాదుడు, ఈయన అపరిమితమైన విష్ణు భక్తుడు, బ్రాహ్మణులకు అందరికీ కూడా చాలా దాన ధర్మాలు చేయడం, అందరినీ చాలా విశేషంగా చూసుకున్నప్పటికీ కూడా ఆయన ఇంద్రుడి మీద ఇది చేసి ఇంద్రస్థానాన్ని కూడా ఆక్యుపై చేసేట్టుగా ప్రవర్తించడం బట్టి అదితి అంటే దేవతలకు తల్లి ఆవిడ భయపడి ఎలాగన్నా సరే ఏం చేస్తే బాగుంటుంది, మనకి ఎలా వీళ్ళని ఇబ్బంది పడకుండా చూడాలి అనుకున్నప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే మనకి ఏదైనా అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు విష్ణుమూర్తే వాళ్ళ గర్భంలో జన్మించి వామనుడిగా జన్మించి ఆయన ఈ యొక్క మహాబలి దగ్గరికి వెళ్ళి నాకు 3 అంటే యాచకుడిలాగా వెళ్ళి చిన్న వటు అంటే చిన్న వామనుడు చిన్న రూపంలో వెళ్ళి నాకు 3 అడుగుల భూమి కావాలి, నేను చేసుకోవడానికి నా కార్యక్రమాలు అని అడిగితే, చిన్నవాడే కదా మనం ఇవ్వడంలో తప్పులేదు అన్న ఉద్దేశంతో ఆయన అనుకున్న శుక్రాచార్యుడు ఆయన గురువు, ఇది కాదు నువ్వు ఇలా ఇవ్వడం బట్టి ఇబ్బంది పడతావు, తర్వాత అన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పినా కూడా కాదు, ఒకసారి నేను మాట ఇచ్చినప్పుడు నేను చేసే కార్యక్రమాల్లో వెనకాడకూడదని చెప్పి ఆయన అంటే సరే అని చెప్పి ఆయనకి ఇవ్వడానికి ఈయన ప్రయత్నం చేస్తే చేతిలో నీళ్లు పోసుకుని అది దానంలో ఇవ్వబోతున్నప్పుడు ఆ కమండలంలో శుక్రాచార్యుడు అడ్డుపడి ఆ నీళ్లు పడకుండా ట్రై చేస్తాడు ఆయన. అయినా సరే అప్పుడు చిన్న పుల్లతో గుచ్చుతాడు ఎవరు మన యొక్క వామనుడు. అప్పుడు ఆయన ఒక కన్ను కూడా ఇబ్బంది పడతాడనమాట శుక్రాచార్యుడు. సరే ఈ రకమైన సందర్భంలో మొత్తానికి ఆయన 3 అడుగుల భూమి అడిగితే ఇవ్వడానికి బలి ఒప్పుకున్నప్పుడు మొదటి అడుగు ఆయన 3 లోకాల మీద ఆయన ఆధిపత్యం ఉంది కదా మరి బలికి, అందుకని మొదటి అడుగు భూమి, 2 స్వర్గం మీద, 3వది ఎక్కడ పెట్టాలి అని అడిగినప్పుడు ఆయన తన శిరస్సుని చూపిస్తే శిరస్సు మీద పెట్టి అధపాతాళంలోకి తొక్కేశాడని కథ కూడా ఉంటుంది. అలా చేసిన తర్వాత ఆయనకి అభిమానం తన యొక్క భక్తుడు కాబట్టి ఆ బలి అంటే, అందుకని ఏం చేశాడంటే ఆయన కోసం ఆయన ఉండి సరే ఇది కాదు నువ్వు వామన ద్వాదశి ఓనం అనేవి రాబోయేటప్పుడు ఆ సమయంలో భూమి మీదకు వచ్చి నీ యొక్క వాళ్ళని నువ్వు పరివారాన్ని నువ్వు చూసుకోవచ్చు అంటే ఎలా ఆయన చేస్తున్నాడు, పరిపాలన ఎలా ఉంది, ఆయన ప్రజలందరూ ఎలా ఉన్నారన్న విషయాన్ని చూడడానికి ఆయన భూమి మీదకి వచ్చేట్టుగా ఆయనకి వరం కూడా ఇస్తాడు. ఆయన దగ్గర ఎక్కువ కాలం ఆ రూపంలో ఉండిపోతాడు కూడా. అందుకని ఈ రోజున వామన జయంతి నాడు అంటే వామన ఏకాదశి నాడు ఈ యొక్క పార్శ్వ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజ చేయడం, విష్ణుమూర్తికి దగ్గరగా ఉండడం, అలాగే ఆహార స్వీకరణలో కూడా వీళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకుంటూ ఆయన హరినామస్మరణ చేస్తూ హరికి సంబంధించిన దేవాలయాల సందర్శన చేస్తూ, అది కూడా ఏంటి అంటే ఎక్కువ భగవద్గీతకు సంబంధించి కానీ పురాణాలకు సంబంధించి కానీ లేకపోతే సత్యనారాయణ స్వామికి సంబంధించి కానీ విష్ణు సహస్రనామాలు కానీ ఇలాంటివన్నీ కూడా వింటూ ఇలాంటివి చేస్తూ వెళ్ళడం బట్టి అన్ని విధాలుగా కూడా ఆయన యొక్క ఇది మన మీద ఉండి తప్పనిసరిగా ఆరోగ్యపరంగా అభివృద్ధిపరంగా సంతానపరంగా ముందుకు పెడతారు. కాబట్టి పార్శ్వ ఏకాదశి అనేది చాలా విశేషమైంది, విష్ణుమూర్తికి సంబంధించినవన్నీ కూడా ఆ రోజున చేస్తారు. కాబట్టి
ఇది చాలా ముఖ్యమైన రోజుగా మనం ఈ రోజునే చెప్పుకుంటాం. అమ్మా, ఈనాటి శుభదినం కార్యక్రమం ద్వారా రాశి ఫలితాలు తెలియజేస్తూనే అలాగే నేటి పంచాంగ వివరాలతో పాటు నేటి వైశిష్ట్యాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.